pray for them and their families. It is our responsibility. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంఘంగా మన బాధ్యత అది. తండ్రి కనీసము నిన్ను తెలుసుకునే అవకాశము బిడ్డలకి ఇవ్వలేదు ప్రభు. వాళ్ళు కేకలు వినిపిస్తున్నాయి ఇంకా నా చెవులు. ఆ బిల్డింగ్ పై నుండి పాపం ఆడపిల్లలు అలా దూకేస్తూ ఉంటే, ఆ కింద పడుతూ ఉంటే ఏమైపోయారో కూడా నాకు అర్థం కావట్లేదు. అదే నా బిడ్డ కానీ ఆ స్థలంలో ఉంటే, నా సొంత బిడ్డ లాంటి పరిస్థితిలో ఉంటే నా స్పందన ఇలాగైనా ఉంటుందా? ఇలాగైనా నేను స్పందిస్తాను. ఒక మాట ఈరోజు నేను అడుగుతున్నానండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని. ప్రతి మనిషి దేవుని స్వరూపంలో నియమించబడిన వాడా కాదా? వాడు హైందవుడు కావచ్చు, ముస్లిం సహోదరుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఏ మనిషి అయినా ఎవరి స్వరూపంలో నియమించబడ్డారు చెప్పండి? దేవుని స్వరూపంలోనే కదా మనం అంతా నియమించబడ్డాం. మనం అంతా ఒకటే తల్లికి తండ్రికి చెందిన కుటుంబీకులు కదా. ఆదాము అవ్వనిచ్చే కదండి అందరూ వచ్చినవారు, అంటే అందరూ మన బంధువులే కదా. కాస్త ప్రార్థన మీ నోటిలో నుండి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పే అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు సంఘముగా మనం ఉన్నామంటే మన హృదయం ఒక పరిస్థితి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఐ వాంట్ యు టు ప్లీజ్ గో హోమ్ టుడే. అడగండి, దేవా ఎందుకు నేను ప్రార్థించలేకపోతే? వై ఇస్ దట్ ఐ యామ్ నాట్ బీయింగ్ మూవ్డ్ బై ఇన్సిడెంట్స్ లైక్ దిస్? ఇలాంటి సంఘటనలు, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, భయంకరమైన దినముల్లో మేము బ్రతుకుతున్నాం. అయినా నేను మోకరించి ప్రార్థించలేకపోతున్నానంటే నా హృదయ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రభువా అని మీరు వెళ్ళి మిమ్మల్ని పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. ఈరోజు బయటికి వెళ్ళకండి, దయచేసి షికార్లన్నీ మానేయండి. ఇంటికి వెళ్ళి నిజంగా దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ప్లీజ్, whether you like me or you don't like me, that is secondary, but it is our responsibility to pray, to know him. ప్రార్థించుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి అయిన నీవు నాయన తండ్రి మమ్మల్ని ఎంచుకున్నావు ప్రభు, నీ ప్రేమని ఇతరులకు పంచడానికి ప్రభు. ఆయన ఆ ప్రేమ ఎక్కడుంది తండ్రి? నీలాంటి ప్రేమ నాయన పాపిష్టి వాళ్ళని వెది అందరూ రావటం లేదు తండ్రి. వారి కొరకు కనీసము వారి కుటుంబాలు ఓదార్చబడాలని నాయన తండ్రి ఆలోచన ప్రార్థన ద్వారా కూడా మేము చేయలేకపోతున్నందుకు ప్రభు ఆయన మమ్మల్ని మన్నించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. నాయన నీలాగా మార్చండి నాయన తండ్రి మమ్మల్ని, అన్ని విధములుగా నిన్ను పోలి నాయన నిజమైన క్రైస్తవులుగా మేము జీవించటానికి కృపని మాకు దయచేయండి. అందరము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము తండ్రి, కానీ నీ ప్రేమ, నీ కనికరము, నీ క్షమాపణ మాలో కనిపించటం లేదు తండ్రి. ఆయన మా కుటుంబానికి ఒక లెక్క, పొరుగు వానికి ఒక లెక్కలాగా మేము బ్రతుకుతున్నాము తండ్రి. మా కుటుంబానికి ఏదైనా సంభవిస్తే మా ప్రార్థన ప్రవర్తన వేరేగా ఉంటుంది, మా ప్రార్థన తీరు వేరేగా ఉంటుంది. కానీ ఎవరైనా పొరుగు వాడు చనిపోతే అస్సలు వారి గురించి ప్రార్థన చేసే మనసు కూడా లేని క్రైస్తవులుగా మేము బ్రతుకుతున్నందుకు మమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినము నీ వాక్యము మేము ధ్యానించుచుండగా నాయన మొన్ననే మేము చదువుకున్నాము తండ్రి, నిష్ప్రయోజనముగా ఉండకుండా ఉండాలి ప్రభు నీ వాక్యము నాయన తండ్రి. మా జీవితము నీ వాక్యము సజీవమైనది ప్రభు, బలమైనది, రెండంచుల ఖడ్గము కన్నా పదునైనది ప్రభు. Your word is living, powerful and is sharper than any double-edged sword, Lord. We know, Father, your word can transform lives. నీ వాక్యము మనుషుల జీవితాన్ని మార్చగలుగుతారు. మా ప్రార్థన వారికి కంచెగా ఉంటుంది ప్రభు, ఉంటుంది ప్రభు, మాకు తెలుసు నాయన. అయినాను మేము ప్రార్థనలు చేయలేకపోతున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత మాతో మాట్లాడి నాయన
నిజంగా మారు మనసు పొందుకునేలాగా మేము ఇక్కడి నుండి వెళ్ళే కృపని మాకు దయచేయమని నా నోట నీ మాట ఉంచి ఈ వాక్యము ద్వారా మా అందరి జీవితాలు మార్చబడి విశ్వాసములోనైతే ఇంకా గొప్పగా మేము నిలబట్టుకు కృపని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము డ్యూటెరోనమీ 31వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి మనం ధ్యానించుకుందాం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేను 120 ఏళ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను. ఒకరోజు నేను కూడా బహుశా ఈ మాట అంటానేమో, 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు అయిన తర్వాత ఏమండి నేను కూడా ఈ మాట అంటాను. మీరేమంటారు? దానికి మీరేం జవాబు ఇస్తారు చెప్పండి? పర్వాలేదు పాస్టర్, మీ స్థలంలో ఇంకొకడు వస్తాడు, మేము ఇలాగే కూర్చొని నీ వాక్యం వింటూనే మా జీవితాలు మేము కంటిన్యూ చేస్తామంటారా? లేకపోతే మీరు ప్రారంభించినది మేము ముగింపబడే వరకు మేము కొనసాగిస్తామంటారా? రెండు ఆప్షన్స్ మనకున్నాయి. ఒకరోజు నేను అనవలసిందే, మోషే అన్నట్టు మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. నా టైం ఎంతవరకు దేవుడు ఏర్పరిచాడో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నాకు కూడా ఒకరోజు ఒక టైం రాబోతుంది. సువార్త ప్రకటించటానికి, ముగించబడటానికి నా జీవితంలో ఒకరోజు ఒక టైం రాబోతుంది. భయం వేస్తుంది దాని గురించి ఆలోచిస్తుంటాను. ప్రభువా, ఎంతో మందికి సువార్త ప్రకటించాలి, ఎంతో ఘనమైన సేవ చేయాలి ప్రభువా, ఇంకా ఎన్నో ఆత్మలు నీ తట్టు త్రిప్పి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. ఆయన అంత తొందరగా ముగింపు నాకు ఇవ్వకు ప్రభువా అని ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. నేను ఎప్పుడు అడుగుతాను? కొడితే 100, ఎంత సెంచరీ. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్న పరిస్థితిలో తల్లి తండ్రులు అయితే బిడ్డల్ని దేవుని వైపు చెప్పండి నడిపించటం లేదు, విఫలం అవుతున్నారు దేవుని తట్టు నడిపించడానికి. లోకములో ఉన్న వాటన్నిటినీ పొందుకోవటానికి, ప్రయోజకులను చేయటానికి ప్రయాసపడమని వారిని ప్రోత్సహిస్తున్నారు. దే ఆర్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఎవ్రీ వే అదర్ దెన్ ఎంకరేజింగ్ దెమ్ స్పిరిచువల్లీ. చాలా దౌర్భాగ్యం. అందుకనే అంటాను, తల్లిదండ్రులు చేయలేనిది ప్రభువా, వారి తరఫున కనీసం నేను చేసి ఆ వయసులోనైనా సువార్త వాళ్ళకి ప్రకటించడానికి నన్ను సజీవ లెక్కలో పెట్టుకో ప్రభువా. చదువుకుందాం. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయు. అంత చేసిన మోషే అంత శ్రమ పడ్డాడు, అంత ఇబ్బందులు పడ్డాడు. చంపేయాలనుకున్నారు ఇశ్రాయేలీయులు మోషేని. అంత కష్టపడి వారి కొరకు అంత శ్రమించిన మోషే చేసిన పొరపాటు వలన, కోపపడటం వలన దేవుని యొక్క వాగ్దానపు దేశములో చూడండి, ఒక్క పొరపాటు తను చేసిన మంచివన్నిటినీ ఏం చేసింది? తుడిచివేసేసి. ఒక్క పొరపాటు మీరు చేసిన మంచివన్నిటిని తుడిచి వేయగలుగుతుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న పాపమే కదా అని దయచేసి అనుకోని పాపము చేయకండి. ప్రతి పాపానికి లెక్క చెప్పాలి మనం. చిన్న పాపమే అనుకునే వారు కూడా ఉంది, ఏం కాదులే అనే యాటిట్యూడ్ అన్నవారు కూడా మన మధ్యలో ఉన్నారు. అది చిన్న పాపము కాదు, పెద్ద పాపం కాదు, పాపమే. సో దేవుడు చెప్తున్నాడు మోషేతోని, ఇంతవరకే నీ ప్రయాణం. భయం వేస్తాడండి నాకు సేవకుడిగా. ఒకవేళ దేవుడు నువ్వు చేసింది చాలు, నువ్వు ఇక్కడే ఆగిపో అని దేవుడు నాకు మాట సెలవిస్తే నా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే, అందుకనే యాకోబు గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయంలో, మీరు అనేకులు బోధకులు కాకుడి, ఎందుకంటే రెట్టింపు తీర్పు మీకు కలుగు చేయబడుతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటేనే వణికిపోతూ ఉంటాను నేను. చదువుదామండి. పాపం మోషే ఎంతో శ్రమ పడ్డాడు, కానీ వాగ్దానపు దేశంలోని ప్రవేశించలేకపోయాడు. ఎందుకో తెలుసా? తన కోపము
దేవుని సన్నిధిలో ఆయన్ని చేరనివ్వకుండా, అంటే వాగ్దానపు దేశంలో ఆయన్ని చేరనివ్వకుండా తన కోపమే ఒక ఆటంకముగా. ఇక్కడ కోపిష్టి వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. త్వరగా కోపపడేవారు. ఎంత ధైర్యంగా తెస్తున్నారు చేతులు. గాడ్ బ్లెస్ యూ. త్వరగా కోపపడడు ఎవరు చెప్పండి? త్వరగా కోపపడని వాడు ఎవడు? దేవుడు. మరి మీరు దేవుడి కన్నా గొప్పవారా త్వరగా కోపపడటానికి? మీరే చెప్పండి. త్వరగా కోపపడిన తర్వాత ఆ పరిణామాన్ని మనము మార్చలేము. గాయాన్ని మనము బాగు చేయగలుగుతాం, కానీ గాయం ద్వారా వచ్చిన మచ్చని మనము తుడిచివేయలేమండి. The wound can be healed, but the scar remains. మీ కోపము వలన ఎంతమంది మచ్చలతో బ్రతుకుతున్నారు. గాయములు తుడిచివేయబడ్డాయి, నయమైపోయి గాయములన్నీ బాగు చేయబడ్డాయి, కానీ మచ్చ మాత్రం మిగిలిపోయింది. ఈరోజు కొన్ని వచనాలు మనం చూసుకుందామండి. ఏం చెప్తున్నాడో దేవుడు చదువుకుందాం. నీవు వారి దేశమును 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దాన్ని స్వాధీనపరచవలెను. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున ఈ నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని ఎడల దాని నెరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశమున. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఇంగ్లీష్ లో చాలా చక్కగా చెప్తాడండి. Assemble the people, men, women and children, and the foreigners residing in your towns, so they can listen and learn to fear the Lord your God. They can listen and learn to fear the Lord your God and follow carefully all the words of this law. Their children who do not know this law must hear it and learn to fear the Lord your God as long as you live in the land you are crossing. దేవుడు ఏమంటున్నాడంటే, మీరే కాదండి దీనిని విని దీని ప్రకారం విన్న ప్రకారము మీ జీవితములు మీరు చెప్పండి మార్చుకోవటము కాదు, వినని వారు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా దేవుని యందు భయభక్తులు నేర్పించటము మీ బాధ్యత అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను సంఘానికి. హౌ ఇంపార్టెంట్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? చెప్పండి, మీరే చెప్పండి. హౌ ఇంపార్టెంట్ ఇస్ గాడ్? దేవుడు, అది తెలుగులో కెన్ యూ ఫ్రేజ్ దిస్ బ్రదర్? హౌ ఇంపార్టెంట్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాడు? ఎంతమంది, నాకు ఎవరైనా ఒకరు చెప్పండి. హౌ ఇంపార్టెంట్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? చెప్పండి అమ్మా, ఎవరైనా ఒకరు చెప్పండి. హౌ ఇంపార్టెంట్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ట్రూలీ ఇంపార్టెంట్. హౌ ఇంపార్టెంట్ ఈస్? ఒక్కరు చెప్పండి. God is essential in your life. And how essential is God for your children? మీకు దేవుడు ఎసెన్షియల్ అంటున్నారు, మీకు దేవుడు ఇంపార్టెంట్ అంటున్నారు. మీ పిల్లల పరిస్థితి ఏమిటి? మీ పిల్లల పరిస్థితి ఏమిటి?
హూ ఈస్ గోయింగ్ టు టీచ్ దెమ్? ఎవరు నేర్పిస్తారు మీ పిల్లలకి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని? ఎవరు నేర్పిస్తారు? నేను నేర్పించాలా? నేను కన్నానా మీ పిల్లల్ని? మీరు చెప్పండి. వారం రోజుల్లో కాపరితో ఎంత సమయము మీ పిల్లలు గడుపుతారు? ఇంటిలో తల్లిదండ్రులతో ఎంతసేపు పిల్లలు గడుపుతారు? మీరే నిర్ణయించుకొని చెప్పండి. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్, వెరీ ఇంపార్టెంట్. నరకానికి ఎవడైనా వెళ్ళటం మీకు ఇష్టమా, ఇష్టం లేదా? చెప్పండి. ఊరుకోండి, అబద్ధాలు భలే ఆడతారు క్రైస్తవులు. నరకానికి ఎవడు వెళ్ళాలని నీకు ఇష్టము లేకపోతే వాడు ప్రాణాల గురించి భిక్షం అడుగుతావు దేవుణ్ణి. యు విల్ బెగ్ అండ్ ప్లీడ్ దేర్ కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. తండ్రి, ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని సాగిలిపడి గోజాడుతున్నాను ప్రభు. రొమ్ములు కొట్టుకొని ఏడుస్తూ వారి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇఫ్ గాడ్ ఇస్ ట్రూలీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, then God has to be important in the other person's life. ఆ ఇంపార్టెన్స్ మీరు ఆ వ్యక్తికి దేవుని గురించి తెలియపరచాలి. ఆ బాధ్యత మీకు అందరికీ ఉన్నది. అందుకని అడుగుతాను, హౌ ఇంపార్టెంట్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? హౌ ఇంపార్టెంట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? వేర్ డస్ గాడ్ స్టాండ్ టుడే ఇన్ యువర్ లైఫ్? ఈ ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ వచనం చదవమా, 12వ వచనము. మీరు దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్రం భయపడి అంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ ఫియరింగ్ ద లార్డ్ అండి? భయపడి అంటే ఏమిటి? నోయింగ్ దట్ గాడ్ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. తెలుసా మీకు? న్యాయమైన తీర్పు తీర్చేవాడు. ఎవరిని విడిచిపెట్టాడంట. తప్పు చేసిన వారందరికీ దేవుడు లెక్క అడిగేవాడంట. అందరితో లెక్క చెప్పించుకుంటాడు దేవుడు. అందుకనే భయము కలిగి మనం బ్రతకాలి. ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరముల లెక్క మీరు చెప్పుకుంటారు దేవునికి సిద్ధముగా ఉన్నారా మీరు? మీ లెక్క, మీ జీవితము లెక్క దేవునికి అప్పగించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? ఈ రోజు నాకు చెప్పండి. ఇఫ్ టుడే యు ఆర్ కాల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ గాడ్ సేస్ గివ్ మీ an account of your life, ఏం చెప్తాం మనం? ఏం లెక్క చూపిస్తాం? బికాజ్ యు హ్యావ్ నాట్ ఫియర్డ్ మీ. నా యందు భయభక్తులు లేదు కాబట్టి లెక్క చెప్పనవసరం లేదనుకొని నువ్వు బ్రతికేవు. ఇశ్రాయేలీయులు కూడా అదే బ్రతికారండి. మెడ వంచని వారుగా బ్రతికారు. దేవుడు అన్నవాడు భయము లేకుండా బ్రతికితే చచ్చిపోయారు. ఎడారిలో 20 సంవత్సరములు పైగా ఉన్నవారు వాగ్దానపు దేశంలోకి వెళ్ళకుండా. చూడండి ఏమంటున్నాడు, చదువు, ఆ వచనం చదువు. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి, నీ పురములలో ఉన్న, నీ పురం అంటే నీ పట్టణములో ఉన్న పరదేశులేమి. ఎవరికి చెప్తారండి? పరదేశులకి. దేవుని యందు భయభక్తులు ఎవరు కలిగించగలుగుతారు? ఎవరు బాధ్యత అది? చెప్పండి, ఎవరు బాధ్యత? మీరు ఇందాక అన్నారు, క్రైస్తవులుగా మీరు అందరూ ఉన్నారు, ఎవడు నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పండి, మీకు నిజంగా ఇష్టం లేదా? ఎవడైనా ఊరుకోండి. అబద్ధాలు మనకి అలవాటు అయిపోతున్నాయి. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్స్ అండ్ డోంట్ ఫూల్ గాడ్. ఈరోజు బాధ్యత వహించండి ప్రతి ఒక్కరూ. నాకు ఆశ్చర్యం ఏమేస్తుంది ఏంటంటమ్మా, స్కూల్కి టైంకి త్వరగా వెళ్ళమని పిల్లల్ని సిద్ధపరుస్తారు. ఎగ్జామ్స్కి బాగా చదువుకోమని పేరెంట్స్ సిద్ధపరుస్తారు. ప్రయోజకుడు కావాలని, ఈ డిగ్రీలు పొందుకోవాలని అన్నిటికీ సిద్ధపరుస్తారే, పరలోకమునికి ఎందుకు సిద్ధపరచడం లేదు? దేవుని యందు భయభక్తులు మీ పిల్లలు కలగకపోతే వారు భవిష్యత్తును ఎవరి చేతిలో పెడుతున్నారండి? తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి తల్లిదండ్రులు మనం బ్రతుకుతున్నాము?
It is shame on our part that we are not fulfilling the call, at least in our children's lives. మన పిల్లల జీవితంలో కూడా వారికి నేర్పించకుండా అనవసరమైన వాటిని కొరకు వారిని సిద్ధపరుస్తున్నామండి. ఎంత దౌర్భాగ్యమైన తల్లిదండ్రులుగా ఈరోజు మనం బ్రతుకుతున్నాం. How many parents are actually telling, no, I don't care what my son becomes in the world, but I truly want him to be the child of God. ఎంతమంది తల్లిదండ్రులు ఈ విధంగా చెప్తున్నారు? వాడు డాక్టర్ అవ్వకపోయినా పర్వాలేదు, అడ్వకేట్ అవ్వకపోయినా పర్వాలేదు, వ్యాపారస్తుడు అవ్వకపోయినా పర్వాలేదు, నా దేవుడు దేవుని బిడ్డగా సాక్షి కలిగి ఉంటే చాలు అన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి ఈరోజు మన మధ్యలోని? చర్చికి వెళ్ళిపోతే పరలోకానికి టికెట్ కాదండి అది. చర్చికి వెళ్ళినంత మాత్రం ఒక క్రైస్తవుడికి గ్యారంటీ లేదు పరలోకంలోకి ప్రవేశిస్తాం. రైట్ ఆర్ am I wrong, brother? There is no guarantee just because you come to church and hear the word of God, you are going to enter into the kingdom of God. Be not hearers of the word. మీరు వినవారు మాత్రముగా ఉండకండి, చెయ్యువారుగా ఉండమంటున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆశ్చర్యం వేస్తాదండి. ఎలాంటి శిక్షణ మనం పిల్లలకి ఇస్తున్నాము, ఎలాంటి వాటిని మనము వారికి నేర్పిస్తున్నాం. టైంకి సంఘానికి తల్లిదండ్రులు రాకపోతే రేపు మీరు పిల్లలకి ఏ మార్గము చూపిస్తారు? మీరు చెప్పండి, మీరే చెప్పండి. మా నాన్నే మా అమ్మనే సరిగా టైంకి వెళ్ళరు, మా నాన్నే మా అమ్మ ఇంట్లో కలిసి ప్రార్థనలు చేయరు, మా నాన్న మా అమ్మ మమ్మల్ని కూర్చోబెట్టి వాక్యము చదివి దేవుడి గురించి మాకు చెప్పరు. ఇంకా మేము దేవుడి గురించి ఏమి నేర్చుకుంటాము? లోకంలో ఉన్న చెడుతనం అన్ని నేర్చుకుంటారు. ఆ తర్వాత మా దగ్గరకు వస్తారు ఏడ్చుకుంటూ తల్లిదండ్రులు, నా బిడ్డలు నా మాట వినటం లేదు. ఎందుకు వింటారు? ఎలా వింటారు? వాళ్ళకి నేర్పించిన వయసులో మీరు ఏమి శిక్షణ ఇవ్వకుండా పెద్దగా అయిన తర్వాత వారు ఏ విధమైన మార్పు పొందుకుంటారని మీరు అనుకుంటున్నారు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. మీరు తినేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడుస్తున్నప్పుడు, మార్గంలో వెళుతున్నప్పుడు మీ పిల్లలకి ఈ మాటలు నేర్పించండి. When you're standing, when you're sitting, when you're eating, when you're lying down, speak to your children these words అని బైబిల్ చెప్తుంది. నాకు భయం ఏంటంటే అమ్మా, మన మధ్యలో ఉన్న యవ్వనస్తులు వారే భయభక్తులు కలిగి ఉండకపోతే ఈ లోకము భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ప్లీజ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. I'm requesting you to think about this. If you yourselves are not examining your life and living according to the word of God, imagine what the world is going to be like. అందుకనే బహుశా నాకైతే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టారు కానీ నేను చెప్పకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే పిల్లల్ని కనకండి దయచేసి. వారి జీవితాన్ని భ్రష్టు పట్టించకండి, వాళ్ళని కని నరకంలోకి పంపించకండి దయచేసి. I request every father and mother, please don't have children if you cannot teach them about God, if you cannot train them up to fear the Lord our God. అలాంటి సమయంలో పిల్లల్నే కనకండి దయచేసి. ఎందుకు నరకంలో నడిపించడానికి బిడ్డల్ని కంటారయ్యా? వాళ్ళు ఏం పాపము చేశారని చెప్పండి. మీరే ఒకసారి, రేపు మీకు పెళ్లి కాబోతుంది, ఇక్కడ చాలా మంది పెళ్లి కాని వారు ఉన్నారు. మీ బ్రతుకులే ఇలా ఉంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? వారు పరలోకానికి ఎలా ప్రవేశించగలుగుతారని మీరు అనుకుంటున్నారు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దీని తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్తున్నాడు దేవుడు. చదువుతామండి, ఏమంటున్నాడు చూడండి 13వ వచనం. అలాగూ నేర్చుకుని ఎడల దాని మెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరి యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను, నీవు యెహోషువను. నాకు కూడా ఒక రోజు చెప్తాడు, మా మరణ దినములు సమీపై ఉన్నాయని దేవుడు చెప్తాడు. I have to appoint somebody. అందుకనే అంటున్నాను, ప్రభు కనీసం 4 పిల్లలు నీవు ప్రభు నా కుటుంబంలో వారిని అంకితం చేస్తాను నీ సేవ కొరకు ప్రభు. సంపాదించుకోవాల్సిందంతా సంపాదించుకున్నాం ప్రభు.
నిత్య జీవితం సంపాదించుకున్నాం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాం, నీ ప్రేమని సంపాదించుకున్నాం, నీ కృపని సంపాదించుకున్నాం, నీ దయా నీ కనికరమును సంపాదించుకున్నాం. ఇంకా ఏముంది ప్రభు ఈ లోకం మాకు ఇవ్వగలిగింది? దీనికన్నా శ్రేష్టమైనది సంపాదించుకోవటానికి ఈ లోకం ఏముంది మాకు ఇవ్వటానికి? మీరు చెప్పండి. దీనికన్నా శ్రేష్టమైనది ఇంకా ఏమైనా ఉందా ఒక మనిషి సంపాదించుకోగలిగింది? మీరే చెప్పండి. ఈ లోకం దేవుని ప్రేమ కన్నా గొప్పది ఏ మనిషి అయినా సంపాదించుకోగలుగుతాడండి? మీరే చెప్పండి. దేవుని కనికరము కన్నా గొప్పది ఎవడైనా సంపాదించుకుంటాడా, పొందుకోగలుగుతాడా? దేవుని కృప కన్నా గొప్పది ఈ లోకములో ఏమైనా ఉన్నదంటే మీరే చెప్పాలి నాకు. మీరే జవాబు. ఎస్, నా ఉద్యోగం దానికన్నా గొప్పది, నా వృత్తి దానికన్నా గొప్పది, నా వ్యాపారం దానికన్నా గొప్పది, నా బ్రతుకు దేవుని కృప కన్నా గొప్పది, నా ధనము నా ఐశ్వర్యము దేవుని కృప కన్నా ప్రేమ కన్నా కనికరము కన్నా గొప్పదన్న వారు ఎవరైనా ఉంటే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మీకు. ముందు శ్రేష్టమైన వాటిని సంపాదించుకున్నానమ్మా. ఆ తర్వాత మీరు దేనినైనా సంపాదించుకోండి, నేను ప్రశ్నించను. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ ఎర్న్, but if you do not earn these very things that God has to offer, there is no point in you earning anything else in this world. చదువు. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమ నుండురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ జనులు వ్యభిచరించడానికి వెళ్తారంట. నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న దైవజనులందరినీ బట్టి, వారి సేవను బట్టి, వారి త్యాగాన్ని బట్టి వారిని అభినందిస్తున్నాను. నిజంగా ఎవడో చేయలేనిది దేవుడు ఆ కాపరులు హృదయంలో ఆ భారం పెట్టినందుకు, ప్రజల్ని రక్షించుకొని దేవుని తట్టు త్రిప్పాలని ఒక భారము దేవుడు ఒక కాపరి హృదయంలో పెట్టినందుకు ఈరోజు పరిచర్య చేస్తున్న ప్రతి దైవజనుని బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. కనీసం నేను ఎప్పుడు అదే అంటాను, ప్రభువా నిజంగా దైవజనులే లేకపోతే, సువార్థికులు లేకపోతే, పరిచర్య చేసేవారు లేకపోతే సంఘాలు ఎక్కడున్నాయి? రక్షణ మార్గం ఎక్కడుంది? ప్రభు ప్రార్థిస్తున్నారా కనీసం కాపరుల కోసం? మీరు ఉపవాసం ఉండి కనీసం ప్రార్థిస్తున్నారా సంఘాల కోసం? చెప్పండి అమ్మా, ఏం క్రైస్తవులు మనం? ఎలాంటి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం? ఇఫ్ యు ఆర్ నాట్ స్టార్వింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్కింగ్ ద లార్డ్, లార్డ్ I want to restrain myself from the pleasures of this world and I want to sacrifice this day for your people, Lord. నీ జనుల కోసం, నీ సేవకుల కోసం, నీ సంఘం కోసం నేను ఉపవాసం ఉండి నాయన ఈ శ్లోకము అనుభవిస్తున్న సుఖభోగాలకి నేను విశ్రాంతి తీసుకొని ఈ దినము నేను ఉపవాసం ఉండి నీ కాపరుల కోసం, దైవజనుల కోసం, సంఘాల కోసం ప్రార్థన చేయాలని ఎంతమంది యవనస్తులు మనసు కలిగి ఉన్నారు చెప్పండి. ఎంత పరిచర్య చేస్తున్నారు? ఎంతమంది హత్య చేయబడుతున్నారు, హింసింపబడుతున్నారు, సంఘాలు కూల్చివేయబడుతున్నాయి. ఎన్ని శోధనలు! మన హృదయంలో కదలిక లేదా? మీరే చెప్పండి. మై హార్ట్ ఈజ్ బ్లీడింగ్. నొప్పితో బాధపడుతుంది హృదయం. నా సంఘము పరిస్థితి ఇలా ఉంటే బయట జనుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మై ఓన్ పీపుల్, సంవత్సరం నుంచి నాతో పాటు ప్రయాణిస్తున్న వారు మనసే ఇలా ఉంటే బయట వారి పరిస్థితి ఎలా ఉంది ప్రభువా అని ఆలోచిస్తూనే భయం వేస్తుంది. If my church cannot kneel down and pray, today I feel I have failed in the sight of God. చదువుకుందాం. ఆ జనుల మధ్యను వ్యభిచారులై అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి. ఇదే పరిస్థితి మన పిల్లలకి వస్తుందండి. They will start prostituting in this world. తప్పుగా అనుకోకండి. పెళ్లి కాకమునిపే శారీరకమైన సంబంధాలు పెట్టుకోవటం నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మీరు చిన్న వయసులో వారికి నేర్పించలేదు కాబట్టి సినిమాల్లో కానీ, మొబైల్స్లో కానీ, న్యూస్లో కానీ అన్నీ ఇవే.
ఇట్ ఈస్ ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ ఓకే, పెళ్లికి ముందు సెక్స్ చేసుకోవటం ఓకే, అన్ని పాపాలు చేయటం పెళ్లికి ముందు ఓకే, నీ శరీరము నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాడుకో, ఇట్ ఇస్ ఓకే అని నేర్పించేవారు వేల సంఖ్యలో ఉంటే నీవు ఎంత భయభక్తులతో నీ పిల్లల్ని జాగ్రత్త పడాలని నేర్పించాలి? మీరే చెప్పండి. వేల మంది ఉన్నారు నీ బిడ్డల భవిష్యత్తుని పాడు చేయడానికి, లక్షల మంది ఉన్నారు వేచి చూస్తున్నారు మృంగివేద్దామని పిల్లల భవిష్యత్తుని. అంతమందితో నువ్వు పోరాడాలంటే, అంతమంది శక్తులతో నువ్వు పోరాడాలంటే, అంత చెడుతనంతో నువ్వు పోరాడాలంటే నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలంటే, నీ బిడ్డల కోసము, నీ కోసము, నీ బిడ్డల కోసము, నీ భర్త కోసం, నీ భార్య కోసం ఇంత చెడుతనంతో నువ్వు పోరాడాలంటే నీ భవిష్యత్తు, నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? ఎలాంటి భవిష్యత్తు మీరు కోరుకుంటున్నారు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చదువు. నిన్న రాత్రి మేము డిస్కస్ చేస్తున్నాం సహోదరులు శాలేము నిబంధనతో. చదువు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంతే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. అందులో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. కనుక అంత మందిలో అనేకులకి దేవునికి ఇష్టలుగా లేకుండా బ్రతికారంట. వారి మధ్యలోని దేవుడు ఏమిటి? మీ జీవితంలో దేవుడు ఏమీ నా దేవుడు నాకు మేలు చేసాడు అన్న వారి చేతులు ఎత్తండి. God has blessed me in some way or the other అన్న వారి దయచేసి తీర్చండి చేతులు ఎత్తండి. అందరూ మేలు పొందుకున్న వారే కదండి. మేలు పొందుకున్న తర్వాత విశ్వసనీయత మనం దేవునికి చూపించకపోతే ఎందుకండి మన బ్రతుకు? మీరే చెప్పండి. After God being so faithful to you, how can we be so untrustworthy in the sight of God? అంతమంది దేవునికి అయిష్టులుగా ఉన్నారంట. ఎర్ర సముద్రము 2 పాయలు చేశాడు దేవుడు వారి కోసం. వాళ్ళు శత్రువులందరినీ సముద్రంలో ముంచి వేసేశాడు. వారి మీద ఒక్క కత్తి కూడా పడకుండా ఎన్ని యుద్ధాల నుండి దేవుడు వారిని కాపాడాడు, ఎన్ని శత్రు సైన్యము నుండి దేవుడు వారిని విమోచించాడు, తిండి పెట్టాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. అయినను అయిష్టులుగానే ఉన్నారంట దేవుని దృష్టికి వారు. ఈరోజు మీరు కూడా అలాగే ఉన్నారా? మీరు కూడా అలాగే ఉన్నారు దేవుని? ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకటే సంఘములో ఉన్నామా లేదా చెప్పండి? ఉన్నామా? ఆత్మ సంబంధమైన వాటినే కదా మనం భుజిస్తున్నాము. వారు మన్నాను భుజించినట్టు ఈరోజు దేవుని వాక్యము, దేవుని శరీరము, దేవుని రక్తము మనం పుచ్చుకుంటున్నాం. ఎలాగనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది, గనుక అరణ్యంలో సంహరించబడింది. అందుకనే అరణ్యంలోని వారు ఏం చేయబడ్డారంట? మరణాన్ని పొందుకున్నారంట. వారు చేరవలసిన గమ్యము చేరుకోలేకపోయారు. ఎందుకంటే దేవునికి అయిష్టులుగా బ్రతికారు. దేవుని బండలో నుండి నీరు తాగారంట, దేవుడు కురిపించిన మన్నాను తిన్నారంట, అన్ని దేవుడు అర్పించిన ఆత్మీయమైన వరాలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు. కానీ దేవునికి అయిష్టులుగానే వారు అయిష్టులుగానే బ్రతికారంట. మీరు కూడా అలాగే ఉన్నారా? ఎందుకంటే ఈరోజు తండ్రిగా తల్లిగా గొప్ప బాధ్యత మన మీద ఉండేది మన పిల్లల పట్ల. అన్ని విషయాలు నేర్పిస్తున్నాం వారికి. దేవుని యందు భయభక్తులు కలిగి. టుడే ఐఎమ్ టెలింగ్ యూ అండి, 70% పైగా తల్లిదండ్రులు పిల్లలు వారి మాట వినటం లేదు. అందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఏడిచి ఏమి లాభం అమ్మా? చిన్న వయసులోనే దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు,
అని చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తులు పిల్లలకి నేర్పిస్తే పెద్దగా అయిన తర్వాత మీరు ఎందుకు ఏడవాలి చెప్పండి. అందుకని అడిగాను, నరకానికి వెళ్ళాలని ఎవరైనా మీరు ఇష్టపడుతున్నారంటే, ఇష్టపడటం లేదంటే నేను అన్నాను అబద్ధం ఆడుతున్నారు మీరందరూ. మీ సొంత పిల్లల్ని నరకపు మార్గానికి విడిచిపెడుతున్న దౌర్భాగ్యమైన తల్లిదండ్రులుగా మనం బ్రతుకుతున్నాం. What kind of examples we are setting as parents for our children today? యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను నా చిత్తము కాదు పరలోకములోను నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు మాత్రమే. ఎంతమంది పిల్లలు చెప్తున్నారండి ఈరోజు, ఐఎమ్ హియర్ ఓన్లీ టు ప్లీజ్ మై ఫాదర్ అండ్ మదర్. ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ డామ్ సొసైటీ. ఐ మైట్ బి ఓల్డ్ ఫ్యాషన్డ్, పాత వ్యక్తిగా నేను సమాజానికి కనిపించవచ్చు. ఐ డోంట్ కేర్. నా తండ్రి కన్నా నా తల్లి కన్నా ముఖ్యస్తులు ఈ ప్రపంచంలో వాళ్ళని మించిన వారు ఎవరు లేరు అనుకున్న బిడ్డలు ఎవరున్నారండి ఈరోజు సమాజంలోని? వారిని తప్ప, నా దేవుని తప్ప, నా తల్లిని నా తండ్రిని తప్ప వేరే ఎవరికి ఘనతను నేను ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగి ఉన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారండి? వారు వెనకాల ఎన్ని అసహ్యమైన పనులు చేస్తున్నారు. అబద్ధమైన మాటికి తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం, వారి వెనకాల విచ్చలవిడిగా బ్రతకటం. ఇంటిలో ఒక జీవితము, గడప దాటిన తర్వాత మరొక జీవితము. అమ్మా, మీ పిల్లల పరిస్థితి ఇలా ఉంటే రేపు వాళ్ళు పెద్దయి పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలకి ఎటువంటి మార్గదర్శకులుగా ఉంటారో మీరే ఆలోచించండి. దానికి బాధ్యతలు ఎవరు? యు ఆర్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ జనరేషన్ అండి, బట్ ఫర్ ద జనరేషన్ టు కమ్. రాబోయే తరానికి కూడా బాధ్యత వహించేవారు మీరే. ఎందుకంటే ఈ తరాన్ని కాపాడకపోతే రేపు ఆ తరం నుండి వచ్చే ఇంకొక తరము చెడిపోవటానికి కారకులు ఎవరో కాదు, మీరే, మనమే. 2 తరాలు నాశనము మన కళ్ళ ముందు కావటం మనం కన్నులారా చూడబోతున్నామండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించకపోతే we are going to ruin 2 generations in front of our eyes. వాళ్ళు పితరుల కన్నా ఇంకా భయంకరమైన పాపము చేశారంట పిల్లలు. ఒక తరం కాదండి నశించిపోయింది ఇశ్రాయేలీయులలో, ఎన్నో తరాలు నశించిపోయి ఈ రోజు వరకు ఇశ్రాయేలీయుల పరిస్థితి చూడండి. మీరు యెరూషలేముకి వెళ్ళండి, తెల్లవీవ్ పట్టణానికి వెళ్ళండి. ఇశ్రాయేల్ యెరూషలేములో ఎంత భక్తి ఉంటుందో తెల్లవీవ్కి పోతే అంత అపవిత్ర ఉంటుంది. క్లబ్బులు, పబ్బులు, భయంకరమైన నీచపు పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అదే ఇశ్రాయేల్ దేశంలో. చదువుదామమ్మా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉన్నాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములనే 23,000 మంది కూలిరి. ఒక్క దినములోనే తిరుగుబాటు చేసినందుకంట ఎంతమంది కూలేరంట? 23,000 మంది అంట. ఈరోజు మన కుటుంబాల్లో ఎన్ని ఆత్మలు కూలిపోతున్నాయండి. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఎంతమందికి పిల్లలు ఉన్నారండి? చేతులు ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్? డు దే ఫియర్ గాడ్? డు దే ఫియర్ గాడ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, మీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారంటే చేతులు ఎత్తండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందాం. మనము ప్రభువును శోధింపక ఉందము. మనము ప్రభువుని శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతము వరకు మనకి బుద్ధి కలుగుటకై దేవుడు ఇవన్నీ చెప్తున్నాడంట. దేవుని యందు భయభక్తులుగా తల్లిదండ్రులు లేకపోవటం వలన, పిల్లలు భయభక్తులతో పెరగకపోవటం వలన వారు నశించిపోయారంట, సంహరించబడ్డారంట, తెగులు చేత పీడింపబడ్డారంట.
మీ బిడ్డల భవిష్యత్తు అలాగే ఉండాలని నిజంగా మీరు కోరుకుంటే ఇంక దేవుడే మిమ్మల్ని దీవించును కాక. నిజంగా మీరు ఒక వ్యక్తి పట్ల, కనీసం కన్న బిడ్డ పట్ల, తండ్రి వీడు నరకానికి పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని నా బిడ్డ నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. టుడే ఐ హ్యావ్ సీన్ తల్లిదండ్రులతోని పిల్లలు సంఘానికి వస్తున్నారు కానీ వారి మనసు సంఘంలో ఉండటం లేదండి. వస్తున్నారు, ఎప్పుడు సంఘం అయిపోతుందా, ఎప్పుడు నా ఫ్రెండ్ని వెళ్ళి కలుద్దామా, లేకపోతే ఎప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళదామా అనే ఆలోచనతో పిల్లలు, తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా ఉంటారు సంఘంలో, కానీ పిల్లలు మనసంతా సంఘంలో లేదు, దేవునిలో లేదు, దేవుని వాక్యంలో లేదు. చాలా అరుదుగా కనిపిస్తుందండి మనకి తల్లిదండ్రులతో పాటు పిల్లలు శ్రద్ధగా దేవుని వాక్యము వినటం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది ఈరోజు. తల్లిదండ్రులు ఒక సంఘానికి వెళితే పిల్లలు మరొక సంఘానికి. ఎందుకంటే మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన అట్మాస్ఫియర్ అక్కడ దొరుకుతుంది. ఏమమ్మా, దేవుడే క్రైస్తవ్యాన్ని కాపాడాలి, మన భవిష్యత్తును దేవుడే రక్షించాలి. చదువుకుందాం, ద్వితీయోపదేశ కాండం ముగించేసుకుందాం త్వరగా. మీ మరణ దినములు సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్ష గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిరి. కాదు పైన నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. 17 వచనం చదువు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి. దేవుడు ఏమంటున్నాడంటే, నా కోపము వారి మీద రగులును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. వారికి విరోధులు అవుతాడట. ఎందుకు అవుతాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి వారు నేర్పించలేదు, వారు భయభక్తులు కలిగి జీవించలేదు. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టి వారికి విరోధులయ్యాడట దేవుడు. God forbids that something like this ever happens in our lives. మన మీద కానీ మన పిల్లల మీద కానీ దేవుడు విరోధిగా ఉండకుండా ఉండాలని మనం ప్రార్థిద్దాం. చదువుదాం. వారు క్షీణించిపోవుదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిన అనుకొందురు. వారు అన్ని దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధినగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థంగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠంగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తెరలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా. ఇది నెరవేరిందా లేదా చెప్పండి. అంటే దేవుడికి నువ్వు ఏమి చేయబోతున్నావో ఫ్యూచర్లో బాగుగా తెలుసు. అప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి నేను ముగిస్తున్నాను. ప్రభువా, దయచేసి ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు భవిష్యత్తులో. ప్రభు, నేను కానీ నా కుటుంబం కానీ నా బిడ్డలు కానీ ఎన్నడూ నా కుటుంబంలో ఎవ్వరు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలని ఈరోజు వారి కొరకు ప్రార్థనను విత్తుతున్నాను. ప్రభు, టుడే ఐఎమ్ sowing a seed of prayer for my children, for my family and for my children's future. మీరు ఆశ్చర్యపోతారండి. ఒక కుటుంబం అమెరికాలోని వారు పిల్లలు పుట్టక మునిపే పిల్లల కొరకు ప్రార్థన చేసి పేర్లు పెట్టుకున్నారు. చెప్పాను అనుకుంటాను మీకు ఇది. వారికి అబ్బాయి పుడితే తిమోతి అని పేరు పెడతానన్నారు, అమ్మాయి పుడితే జెసికా అని పేరు పెడతానన్నారు. దేవుడు వారికి తిమోతి అని ఒక అబ్బాయి ఇచ్చాడు. దే వర్ ఎక్స్పెక్టింగ్ అ గర్ల్. సరే, 25 సంవత్సరములు ముగించబడిన తర్వాత ఆ పిల్లోడు చిన్న వయసులో నుండే ఆ పిల్లోడు భవిష్యత్తు కొరకు, పిల్లోడి వివాహము కొరకు, పిల్లోడి యొక్క జీవితము అన్ని విషయాల కొరకు చిన్న వయసులో నుండే వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆశ్చర్యపోతుంది. దే వర్ ప్రేయింగ్ ఫర్ హిస్ మ్యారేజ్
ఫ్రమ్ ద టైమ్ హీ వాజ్ అ చైల్డ్. చిన్న వయసు నుండి వాడు పెద్ద అయిన తర్వాత వాడు భార్యని ప్రేమించాలి, హత్తుకొని ఉండాలి, తిరుగుబాటు చేయకుండా అన్ని చిన్న వయసులో నుండి ప్రార్థనలు విత్తారట. 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కోడలు ఎవరు వచ్చారో తెలుసా? జెసికా అనే అమ్మాయి కోడలుగా వచ్చిందంట. దేవునికి స్తోత్రము. జెసికా అనే కూతురుని అడిగారు, జెసికా అనే కోడలు వచ్చిందంట కూతురు రూపంలో. దేవునికి స్తోత్రము. అందుకని అంటానమ్మా, ఏ ప్రార్థన కూడా వ్యర్థముగా పోదు. అది ఇప్పుడు చేసిన భవిష్యత్తు కాలానికి కూడా వర్తిస్తుంది మీ ప్రార్థన. దేవునికి స్తోత్రం. యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ దిస్ టైమ్ బట్ ఫర్ టైమ్స్ అండ్ టైమ్స్ టు కమ్. ప్రార్థనకి అంత విలువ ఉంది, ప్రార్థనకి అంత శక్తి ఉంది, ప్రార్థనకి అంత బలం ఉంది. సో ఇప్పుడు నా సంఘాన్ని నేను కోరుకుంటుంది ఏమిటంటే, మనం మోకరిద్దాం. ఇప్పుడు let us all go down on our knees. పూర్ణ హృదయంతో దయచేసి ప్రార్థన చేద్దాం. అడుగుదాము, తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి నాకు నేర్పించు. నేనే కానీ సరైన శిక్షణ ఇప్పుడు పొందకపోతే నాయనా, నా బిడ్డల్ని నరకానికి త్రోసివేసేదానిగా వాడిగా నేనే ఉంటాను అని మీరు ప్రార్థన చేయండి. అడగండి, దేవుడిని కోరుకోండి. ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అది చిత్తానుసారమైన ప్రార్థన కాబట్టి. Ask the Lord, God, teach me to fear you, teach me to love you, teach me to honor you, so that I may teach my children and the generation from my children that is to come. నా బిడ్డల ద్వారా వేరే జనాంగం ఎవరైతే రాబోతున్నారో, ఎవరైతే పిల్లలు రాబోతున్నారో వాళ్ళు కూడా దాని తండ్రి నేను నా పిల్లలకి నేర్పించింది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వారు చూసి నేర్చుకోవడానికి కృపని నాకు ఈరోజు దయచేయ ప్రభువా. నాయన, ఇశ్రాయేలు సంగతి విన్నాము ప్రభువా. నాయన, మెడ వంచని వారుగా, భయభక్తులు లేని వారుగా, నీకు ఇష్టలు కాని వారుగా వారు బ్రతికారు. నువ్వు వారి మధ్యలో ఉంటుండగానే ఇన్ని నీచపు పనులు వారు చేశారు ప్రభువా. ఆయన అలాంటి దినముల్లోనే, చెడు దినముల్లోనే మేము బ్రతుకుతున్నాము ప్రభు. మా పిల్లలు మా ఇంట్లో నిద్రపోవటానికి వస్తున్నారు. మిగతా కాలం అంతా పాపిష్టి మానవాళ్ళతోని, పాపిష్టి లోకములతోని సత్సంబంధం కలిగి బ్రతుకుతున్నారు. ఎలాంటి ప్రభావం వారి మీద పడుతుందో ప్రభు. నేను నేర్పించేదానికన్నా వారు కనులారా చూచి నేర్చుకునేది చాలా నేర్పిస్తుంది ఈ లోకము నాయన ప్రభు. The world has to offer so much, Father, that is not of your will. But yet, Father, I am still lacking in training my children. కనికరము చూపించు ప్రభువా నా పట్ల. నా బిడ్డల భవిష్యత్తు పాడు చేసిన వాడిగా, పాడు చేసిన దానిగా నేను ఉన్నందుకు క్షమాపణ కోరుకుంటున్నాను ప్రభు. నా తప్పిదముల వల్ల ప్రభు నా బిడ్డల భవిష్యత్తుని నేను చేతులారా పాడు చేసి వారిని తిరుగుబాటుతనానికి నాయన తండ్రి సమర్పించింది నేనే నాయన తండ్రి అని ఈరోజు అంగీకరిస్తున్నాను. దివారాత్రులు నా బిడ్డలు వాక్యము ధ్యానించి ధన్యులుగా ఉండడానికి కృపని నా బిడ్డలకి దయచేవా తండ్రి అని ఈరోజు నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. కనికరించండి, కృప చూపించండి ప్రభు. నువ్వు త్వరగా కోపపడవు అనే విశ్వాసముతో ఈ దినము నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నేను చేసిన తప్పిదముల వలన నా బిడ్డలు నాయన ప్రభు శిక్షారులు కాకూడదని నేను మొరపెడుతున్నాను తండ్రి. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫాదర్. టుడే ఐ ప్రే అండ్ ఆస్క్ యు లార్డ్ టు గైడ్ మీ. నాయన నీ వాక్యము సెలవిస్తుంది ప్రభు, అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ అండ్ హీ విల్ గైడ్ యువర్ పాత్స్. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుణ్ణి నువ్వు అక్నాలెడ్జ్ చేస్తే నీ మార్గంలో దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. నాయన, గుజరాత్లో జరిగిన సంఘటన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి.
నాయన ఈ లోకంలో ఉన్న చెడుతనము పట్ల ప్రార్థించే హృదయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ప్లీజ్ గివ్ us a heart to pray against this evil of this world, Lord. నాయన మా కుటుంబంలో ఉన్న మా బిడ్డలని, మా బంధువుని అందరినీ ప్రార్థన కంచెలో కప్పటానికి కృపని మాకు దయచేయండి ప్రభు. ప్రార్థించడం మాకు నేర్పించు ప్రభు. ప్రార్థన యొక్క అవసరత మాకు తెలియపరచు ప్రభు. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా ప్రభు ఈ లోకంలో మేము ఏది సాధించినా వ్యర్థమే ప్రభు. కనికరించండి నాయన తండ్రి. ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు ప్రభు ఆయన నిజంగా చెప్తున్నాం ప్రభు, ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు తండ్రి. చిన్న మంట చెయ్యికి తగిలితేనే తట్టుకోలేము ప్రభు. నిత్యము మా బిడ్డలు నాయన ప్రభు అలాంటి ప్రాంతంలో ఉండాలని మేము కోరుకోవటం లేదు తండ్రి. మా పొరుగు వాళ్ళు అలాంటి ప్రాంతంలో ఉండాలని ఆశ కలిగి లేము ప్రభు. God, I plead, Lord, that nobody should go to hell. భయంకరమైన రోజు రాబోతుంది ఆయన తండ్రి. ఎవరు మార్చలేరు ఆ పరిస్థితి నా ప్రభు. ఆలస్యం అవ్వక మునిపే నాలో మారు మనసు నాయన తండ్రి, మాలో మారు మనసు కలుగజేయండి ప్రభు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే కృపని దయచేయి తండ్రి. నా సొంత రక్తము వారు కాకపోయిన ప్రభు, నీ బిడ్డలు నాయన తండ్రి, నీ స్వరూపంలో ఏర్పరచుకున్నాము నాయన తండ్రి. ఆయన వారు నిమిత్తము రక్షణ లేని నీ బిడ్డల కొరకు నాయన ప్రార్థించడానికి కృపని నాకు దయచేయి ప్రభు. Give me a burden to pray for the lost souls, Lord. Please, Father. I do not want to see any soul perishing in front of my eyes, Nana. నా కళ్ళ ముందు ఏ ఒక్కరు నాయన తండ్రి, నా కుటుంబంలో నేను ఎంత ఒక వ్యక్తిని అసహించుకున్న ప్రభు, కానీ నా మనసులో ఆయన నరకానికి పోవాలని నేను ఎన్నడూ ఆశ కలిగి లేను ప్రభు. వారందరూ నీ సన్నిధిలో నాయన ప్రభు వారు జీవించాలి, నిత్య జీవంలోనే వారు నడిపింపబడాలి తండ్రి అని నేను కోరుకుంటున్నాను ఈ దినం నాయన తండ్రి. ప్లీజ్ ఫర్గివ్ us, Lord, for not being enough prayerful, Lord. ఏమి లాభం ప్రభు స్వస్థతలు పొందుకొని ప్రార్థన జీవితాలు లేకుండా స్వస్థతలు పొందుకోవటం వల్ల ఏమి లాభం తండ్రి? మా శరీరము బాగుండి ఆత్మ నశించిపోతే ఏమి లాభము ప్రభు? మా ఆత్మను బలపరచండి తండ్రి. మా శరీరముని నీకు సజీవ యాగముగా సమర్పించి ఈ ఆలయములో నీకు చోటు ఇచ్చే విధముగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. Don't you know that your body is the temple of God? Yes, Lord. ఇదిగో నాయన తండ్రి, నీ బలిపీఠం మీద మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. మాలో ఉన్న ప్రతి పాపముని సంహరించు తండ్రి. We place ourselves on your altar of sacrifice, Lord, and we pray that let every sin be slain from our lives, Lord. నాయనా చాలు నాయనా, ఇంతవరకు ఇలా బ్రతికేమో, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ ఇలాంటి బ్రతుకు మాకు వద్దు ప్రభు. మంచి జీవితాన్ని, ప్రార్థన కలిగిన జీవితాన్ని, ఆత్మల కొరకు భారము కలిగి, మా పొరుగు వారి గురించి భారము కలిగి మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కనికరించు నాయన తండ్రి. మా ప్రార్థనకి నాయన తండ్రి చెవియొగ్గి మా మొరకి జవాబు దయచేయమని మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నాయన, I don't want to stand as a failure, Father. కాపరిగా నాయన తండ్రి నువ్వు ఏమి చేసావు అని నువ్వు ప్రశ్నిస్తే, సంఘాన్ని నువ్వు ఏ విధంగా నడిపించేవని నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను ఏమి జవాబిస్తాను తండ్రి? నాకు భయముగా ఉంది ప్రభు. ఆయన నా సంఘంలో మార్పు తీసుకురా ప్రభు. నా సంఘంలో ప్రార్థన యోధుల్ని లేపు తండ్రి. ప్రార్థన భారము వాళ్ళ హృదయంలో పుట్టించు తండ్రి. నా సేవ విఫలము కాకూడదు ప్రభు. నా ప్రయాస విఫలము కాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. And I pray, Lord, that my ministry will bear fruit for you, Lord. నా సేవ నీకు ఫలములు ఇచ్చే సేవగా నాన్న తండ్రి ఈ యొక్క సేవని పరిచర్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభు.
ఈ పరిచర్య కొరకు, నా కొరకు, సేవ కొరకు ప్రార్థన చేసే యోధుల్ని మా మధ్యలో, సంఘంలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. సంఘ భారము, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు అవసరం ఉంది నాన్న. ఈ సంఘానికి ఉపవాస ప్రార్థనలు పెట్టి సంవత్సరం అవుతుంది తండ్రి. మహా అయితే 5, 6, 10 మంది నాయన. బాధ కలుగుతుంది నాయన. ఎన్నో మార్లు నా హృదయం గాయపరచబడుతుంది నాయన తండ్రి. చెప్పుకోలేనంత బాధ ఇంటికి వెళ్ళిన తర్వాత నాయన ఎందుకు నాయన విఫలం అవుతున్నానో నాకు అర్థం కావట్లేదు తండ్రి. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించిపోయాను. I don't want to stand as a loser in your sight, Lord. All my efforts should not go in vain. నా ప్రయాసన తండ్రి వ్యర్థము కాకుండా నన్ను కాపాడు ప్రభు. గొప్ప సాధనముగా నన్ను వాడుకోమని నన్ను తండ్రి నేను బ్రతిమాలుకొచ్చున్నాను. లోకంలో ఉన్న ప్రతి దైవజనుడిని నాయన ప్రభు, వారి సేవ పరిచయం మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారందరికీ దీవెనకరమైన పాత్రలుగా నిలబెట్టుకోండి ప్రభు. నీ కొరకు కుటుంబాలు, నీ కొరకు వివాహములు, నీ కొరకు ధనాన్ని త్యాగము చేసిన దైవజనులందరినీ నాయన తండ్రి రెట్టింపు దీవెనతో, ఆశీర్వాదములతో మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. చిన్న సంఘము కాదు, పెద్ద సంఘము కాదు తండ్రి, అది సేవనైన ప్రభు. సేవలో చిన్న లేదు, పెద్ద లేదు, సేవనైనా తండ్రి. సేవ చేస్తున్న ప్రతి సేవకుడు వారి కుటుంబాన్ని మీరు ఆదుకోమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘముగా మేమందరము ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడి యొక్క కుటుంబాన్ని, సేవకుల కుటుంబాన్ని నాయన మీరు వర్ధిల్లు చేయమని మేము బ్రతిమాలుతున్నాం ప్రభు. నశించిపోయిన ఆ 18 పిల్లలు వారి కుటుంబాల పట్ల ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన వారు నిన్ను ఈ లోకంలో నువ్వు తెలియకుండానే ఈ లోకంని విడిచిపెట్టి హఠాత్తుగా మరణించారు ప్రభు. నీ తీర్పు నాడు కనికరము చూపించు తండ్రి. ఎందుకంటే వారు రక్తము ఎవరో చేతుల మీద ఉన్నది నాయన ప్రభు. యెహెజ్కేలుకు చెప్పావు నాయన తండ్రి, నువ్వు కావలిగా ఉండాలని, వాచ్మ్యాన్గా ఉండాలని నువ్వు చెప్పాలని. చెప్పకపోతే వారి రక్తము నీ చేతుల మీద ఉంటుందని నువ్వు సెలవిచ్చావు నాయన తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఉంటుండగా నాయన తండ్రి వారు మరణిస్తున్నారంటే వారి రక్తం మా చేతుల మీద. We are carrying the blood of the unsaved, Lord. And you will not let us go unpunished, Lord. You will not leave us, Lord. వారి కొరకు కనీసం కదలిక మా హృదయంలో లేనందుకు నువ్వు విడిచిపెట్టవు ప్రభు. లెక్క అడుగుతావు తండ్రి మమ్మల్ని. నువ్వు చనిపోయిన ప్రతి బిడ్డని బట్టి ఆయన కనికరం చూపించమని, కుటుంబానికి ఆదరణ కలిగించమని, ఓదార్పు కలిగించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. Lord, as a church we pray for all those young children who are killing themselves, who are committing suicides, who are going through depression, no hope. నిరీక్షణ లేకుండా నాయన ప్రభు, ఓదార్పు లేకుండా, ప్రేమ లేకుండా నాయన తండ్రి, సహాయం లేకుండా బ్రతుకుతున్న ప్రతి యవ్వనస్తుల గురించి ఈ సమయంలో సంఘంగా మేమందరము ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. Lord, before they do anything to themselves, I pray you intervene, Lord. నాయన మీరే వారి జీవితంలో ఏదో ఒక కార్యము చేసి నాయన వారి ప్రాణాలు తీసుకోక మునిపే నాయన మీరు వారిని దర్శించండి ప్రభు. మీరు వారితో మాట్లాడండి ప్రభు. భవిష్యత్తు కాలానికి నాయన మేము వెలుగుగా ఉండటానికి, ఉప్పులా ఉండటానికి కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. పెళ్లి కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఇద్దరు కలిసి నాయన ప్రభు ఈ రాజ్యము గొప్పగా కట్టే దంపతులుగా, అటువంటి దంపతులుగా వారు ఆశీర్వదింపబడ్డకు కృపని దయచేయండి. ఒక్కడు 1000 మంది తరుమును, ఇద్దరు 10,000 మంది తరుమును అని నీ వాక్యం సెలవిచ్చినట్టు భార్య భర్తలు కలిస్తే 10,000 మందిని తరమగలుగుతారు ప్రభు. అంత శక్తి ఐక్యతలో ఇచ్చావు ప్రభు. మా సంఘంలో సఖ్యతను, ఐక్యతను నిలబడి ప్రభు. సంఘం అంతా ఐక్యమై ఏక మనసుతో అనేక విషయాల కొరకు ప్రార్థించే మనసుని మా సంఘానికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఈ దినం మాతో మాట్లాడినందుకు సూటిగా నాయన ప్రభు, వినే మాటలు కొంచెం కష్టంగా ఉన్నా, నొప్పిగా ఉన్నా ప్రభు,
మీరు మాతో సూటిగా ఈరోజు మాట్లాడినందుకు ప్రభువా నీకు వందనాలు. మమ్మల్ని గద్దించినందుకు, హెచ్చరించినందుకు ప్రభువా నీకు వందనాలు. నీకు అయిష్టులుగా కాకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృపని మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన మీకు వినయముతో ప్రభు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి బ్రతిమాలుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చొని. I would require my quiet